నమస్కారం, నేను మీ కావ్య. ముందుగా మా వాయిస్ 9 తెలుగు ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సందర్భంగా అందరికీ అభినందనలు, అందరికి కూడా శుభాభినందనలు. ఎక్సలెంట్. అదే మరి ఇంకా మీ అందరిని చూస్తే నాకు ఒక నమ్మకం వస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే మీ అందరితో బస్సులో వస్తూ మాట్లాడాను నేను కొంతమందితో. వాళ్ళందరూ కూడా స్త్రీశక్తి కింద మనం ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మీరు బయట తిరగడం మొదలుపెట్టారు. అన్నింటికంటే ముఖ్యంగా ఒకసారి బయట వినప్పుడు మీ ఆలోచన విధానం మారుతుంది. వంటింట్లో ఉంటే ఒక ఆలోచన ఉంటుంది, వంట చేయాలనే ఉంటుంది. వంటింట్లో నుంచి బయట వస్తే ఆలోచన మారుతుంది. బయట ప్రపంచంలో కానీ చూస్తే మనం కూడా మరి ఎందుకు తయారు కాకూడదు అనే ఆలోచన వస్తుంది. వచ్చిందా మీకు అందరికీ? ఆర్ యు హ్యాపీ? స్త్రీశక్తి ఫ్రీ బస్ అందరూ హ్యాపీనా? అందరూ హ్యాపీగా ఉన్న తెలిపేకత్తండి. ఓకే. ఇప్పుడు మీ కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో 5-6 మంది ఉంటారు, 3 ఉంటారు, ఇలాంటి అనేక విధాలుగా ఉంటారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఫ్రీ బస్ ఉంది, తల్లికి వందనం ఉంది, గ్యాస్ ఉంది, పెన్షన్ వస్తుంది, డాక్రా సంఘాల దగ్గర లోన్లు వస్తున్నాయి, రైతు భరోసా ఉంది, నేతన్న సేవలో ఉంది, ఇంకో పక్క మత్స్యకారుల సేవలో ఉంది. ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా. 4 కంటే ఎక్కువ వచ్చేవాడు చేలిపోయేకత్తండి. మీ కుటుంబంలో 4 ప్రోగ్రాంల కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు. 4 కంటే ఒకసారి ఆలోచించుకోండి. 3 ప్రోగ్రాంలు కామన్గా ఉన్నాయి మీకు. స్త్రీశక్తి కామన్, గ్యాస్ కామన్, ఏమో తల్లికి వందనం, 3వది పిల్లలు ఉంటే తల్లికి వందనం కామన్, పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్లు వస్తాయి, రైతు అయితే ఇంకో పక్క వస్తుంది, నేతన్న అయితే ఇంకో పక్క వస్తుంది. ఇవన్నీ ఆలోచించుకొని ఎన్ని కార్యక్రమాలు మీకు 4 కంటే ఎక్కువ నడిచేలు పైకెత్తండి. 4 కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు, 4 కంటే. ఓకే, చేలు పైకెత్తాను. 3 వచ్చేవాళ్ళు, 3 4 అయిపోయిందమ్మా. 4 ఐ ఆస్క్ 3. కాబట్టి మినిమం 2 ఉంటాయి, దాంట్లో ఇంకా రాజీ లేదు. బస్సు గ్యాస్ 2 ఉంటాయి, అవి 2 అందరికీ ఉంటాయి. 3వది పిల్లలుంటే తల్లికి వందనం ఉంటుంది. ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వస్తుంది. ఇప్పుడు ఈ డబ్బులు వచ్చిన తర్వాత డాక్రా సంఘాల్లో ఉండే చేలిపోయికెత్తండి. డాక్రా మెప్మా అందరూ చాలామంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు మీ ఆలోచన విధానం నేను కనుక్కోవాలనుకుందంటే, మీరు ఈరోజు ఉండేదాంతోనే తృప్తి పడిపోకుండా, నా ఆలోచన ఏంటంటే, మీరు ఈరోజు కార్యక్రమం ఇచ్చాను నేను, అనే నేను అన్నాను. అనే నేనంటే ఏంటి? మీకు ఒక వ్యక్తిత్వం ఉందా? మీరు ఒక వ్యక్తే కదా. నా ఆలోచన ఏంటంటే, ప్రతి ఒక్కరు ఒక శక్తి ఉంది. ఇప్పుడు అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన కూడా మామూలు పేద కుటుంబంలో 14వ సంతానం. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన కూడా ఒక మధ్యతరగతి రైతు కుటుంబం. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన కూడా మామూలు కుటుంబం. ఇదంతా పాత అన్ని ఎందుకు అనుకుంటే, ఇప్పుడు మీరు చూశారు ద్రౌపది ముర్ము, ఒక గిరిజన మహిళ, ఒక మారుమూల ప్రాంతం, కష్టపడి చదువుకునింది. చిన్న ఆవిడ కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్ని, భర్తని, అందరినీ పోగొట్టుకునింది. ధైర్యాన్ని వదిలిపెట్టలా. అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చింది. ముందు మంత్రి అయింది, గవర్నర్ అయింది. ఇప్పుడు దేశంలోనే అత్యున్నతమైన స్థానం దేశ అధ్యక్షురాలుగా అయిందా? ఆవిడ సంకల్పం చేయకపోతే అయిండదా? కాదు కదా. ఇప్పుడు అదే మరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నేను కూడా ఒక మారుమూల ప్రాంతమే, చిన్న ఊరి నుంచి వచ్చాను.
ఆయన ఎన్నోసార్లు చెప్పారు మనకు, నేను కూడా ఒక టీ అమ్మేవాడిని అని చెప్పాడు, టీ వాళ్ళ అని చెప్పాడు. ఆయన ఈరోజు అత్యంత శక్తివంతుడైన ప్రధానమంత్రిగా తయారయ్యారా? 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఓటమి ఎరుగని నాయకుడిగా తయారయ్యాడు కదా. ఇప్పుడు మీకంటూ ఒక సంకల్పం ఉండాలి, ఎప్పుడూ పేదరికంలో పుట్టి పేదరికం చనిపోతారా? మరి ఎట్లా? మీరు మీ కుటుంబం కూడా ఆలోచించి ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నాం, ఏమేం చేయాలనో వర్కౌట్ చేస్తున్నాం. ఇది వర్కౌట్ చేసిన తర్వాత ఇవన్నీ నేను 5-6 మందితో మాట్లాడుతూ వచ్చాను. ఒక చేనేత ఊరికే కరెంట్ ఇస్తున్నాం, ఉచితంగా ఇస్తున్నాం. మగ్గాన్ని వేస్తే ఒక 25,000 నేతన్న భరోసా కింద ఇస్తున్నాం. ఆ ఇంట్లో ముసలివాళ్ళు ఉంటే పెన్షన్ ఇస్తున్నాం. చదువుకునే పిల్లలుంటే తల్లికి వందనం వస్తూ ఉంది, గ్యాస్ వస్తూ ఉంది. ఇవి వచ్చినప్పుడు మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి ప్లాన్ చేయాలి కదా. అది ఎంతమంది ప్లాన్ చేస్తున్నారు? ఆలోచన ఎంతమందికి ఉంది ఇక్కడ ఉండే వాళ్ళలో? మెజారిటీకి ఉంది. మీ ఇంట్లో మీ ఆయన మీకు కోఆపరేట్ చేస్తున్నాడా? మీ భర్తలు కానీ ఇంట్లో పిల్లలు కానీ అందరూ కోఆపరేట్ చేస్తున్నారా? 20 ఏళ్లలో మీరు మీ కుటుంబం ఎక్కడ ఉంటుంది చెప్పండి నాకు. ఇప్పుడు ఎక్కడున్నారు, 20 ఏళ్ళలో ఎక్కడ ఉండబోతుంది చెప్పగలుగుతారా? ఊహించుకోగలుగుతారా? అడగలం. ఒక నిర్దిష్టమైన ఆలోచన, ఒక లక్ష్యం. నేను వికసిత్ భారత్ ప్రధానమంత్రి గారు పెడితే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ పెట్టాను. స్వర్ణాంధ్రప్రదేశ్ అనేది 2047కి ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు, డబ్బులుండే వాళ్ళకే సహాయం చేస్తే ఆ డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు తినేది ఏమి ఉండదు. వాళ్ళు మామూలు మనుషులే, వాళ్ళకు కూడా షుగర్ వస్తుంది. షుగర్ వస్తే మళ్ళీ రైస్ తింటే ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా గోళీలు ఎక్కువ వేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంకా అట్లా కాకుండా ఇప్పుడు మీ అందరికి ఒకసారి ఆలోచిస్తే స్కూల్స్లో ఎడ్యుకేషన్ మెరుగవుతుందా? ప్రభుత్వ పాఠశాల అవుతుందా? ఇదైతే మీరు ప్రైవేట్ స్కూల్లో పంపించే పని తగ్గిపోతుందా మీ పిల్లల్ని? దానివల్ల మీకు ఆదా అవుతుందా మళ్ళీ? రెండోది మీ ఆరోగ్యం. ప్రతి ఒక్క కుటుంబానికి ఎక్కువ ఖర్చు అయ్యేది ఆరోగ్యానికి, చదువుకి. ఇప్పుడు ఆరోగ్యం కోసం నేను సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా. సంజీవిని ప్రాజెక్ట్ ఏంటి? మీ యొక్క ఎవరికైనా కానీ బీపీ, షుగరు ఇలాంటివన్నీ ఉంటే, ఏ వ్యాధి ఉన్నా ముందుగానే పసిగట్టి డయాగ్నోస్ చేసి దానికి ఎలాంటి మందులు ఇవ్వాలనో ఇవ్వడం. అది ఆన్లైన్లోనే. మీకు అందరికి సెల్ ఫోన్ ఉన్నాయా? సెల్ ఫోన్ ఉన్నాయని చెలిపెక్కెత్తండి. సెల్ ఫోన్ లేని వాళ్ళు లేరు, కానీ మీరు సెల్ ఫోన్ సరిగా వాడడం లేదు. అదే నేనే తీసుకొచ్చాను. 600 నన్ను ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ అంటే అప్పుడు ఫోన్లు కూడా ఉండేటి కాదు, తీసుకొచ్చాం. ఇది ఒక పెద్ద ఆయుధం. ఇప్పుడు మీకు మీరు అభివృద్ధి కావాలంటే సెల్ ఫోన్ అనేది ఒక ఆయుధం. ఇప్పుడు మీరు ఇటీవల కాలంలో నేను కొన్ని మీకు మెసేజ్లు పంపిస్తున్నాను. ఏదైనా పెన్షన్ వచ్చినా లేకుంటే ఇంకోటి వచ్చినా గ్యాస్ అనేది వస్తున్నాయా? రెగ్యులర్గా వస్తున్నాయా? రెగ్యులర్గా వస్తున్నాయి. అదే సమాజం బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, మీరు దాన్ని లీడ్ చేయాలి. ఎందుకంటే నాకు ఒక అనుభవం, మహిళలు ఒకప్పుడు ఇంట్లో నుంచి బయట వచ్చేవాళ్ళు కాదు. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు చెప్పేవాళ్ళు ఏమని, మీకేం తెలియదు, మీరు ఇంట్లోనే ఉండాలి, వంటింట్లో ఉండాలి, వంట చేయాలి, పిల్లలు చూసుకోవాలి, స్నానాలు చెప్పి పంపించాలి అని చెప్పారు. అంతే కదా? ఇంకొక పక్కన కొన్ని రోజులు పోయిన తర్వాత మీరు పెద్ద అయినాక భర్త వస్తే, భర్త నీకేం తెలియదే, నువ్వు కొండు, నీకెందుకు ఇవన్నీ, నువ్వు పట్టించుకోవద్దు అనేవాడు. అవునా కదా? అదే మరి మీరు ముసలి వాళ్ళు అయితే పిల్లలు కూడా మిమ్మల్ని చాలా చులకనగా అనేవాళ్ళ. కొడుకు కూడా అనేవాడు, నీకేం తెలియదు, నువ్వు గమనుండు, నీకెందుకు ఇవన్నీ అని.
డాక్రా సంఘాలు పెట్టినాక మీకు మార్పు వచ్చిందా? మీకు గుర్తింపు వచ్చిందా? రెండోది, మీ భర్త కంటే సమానంగా కానీ ఎక్కువగానే మీరు డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారా? ఎంతమంది భర్తల కంటే ఎక్కువ డబ్బులు సంపాదించే చేలిపోయిపోతాను? ఖజానా ఓకే, ట్రెజరీ మీ చేతల్లో ఉంది. ఇప్పుడు ఇది 25-30 ఏళ్ళలో మార్పు వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పోవడానికి నేను ఆలోచిస్తున్నా. మీ ద్వారా, మహిళల ద్వారా సమాజం మారాలి, పెను మార్పు తీసుకురావాలి. మీలో ఒక ఆలోచన ఉంది, దాన్ని మీరు చెప్పాలి నాకు కరెక్ట్ అవరా కాదని. ఎన్ని పనులు చేసినా మంచి చెడ కంటే తాత్కాలికంగా బెనిఫిట్ వస్తే వెళ్ళిపోతూ ఉంటారు మీరు, అవునా? నాకు తెలియదమ్మా. ఇప్పుడు ఉదాహరణకు నేను సంఘాలు పెట్టాను. సంఘాలు పెట్టినాక మీకు చైతన్యం వచ్చింది. చైతన్యం వస్తే ఒకసారి మీరు ఏం చేస్తుందంటే ఆ చైతన్యంతో ఈసారి ఎలక్షన్లో వీళ్ళకి ఓటేస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడంటే మీరు ఓటేసేస్తున్నారు. ఏంటంటే అంటే నేను ఎందుకు వాస్తవంగా మాట్లాడుతున్నా, మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఆ విషయం కూడా మిమ్మల్ని అడిగేది ఎందుకు అడుగుతున్నానంటే, ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో నుంచి డబ్బులు తేడు కదా, సంపాదిస్తున్నారు వీళ్ళు వ్యాపారాలు చేసి, లేదు కదా. రెండోది, మీకు ఇచ్చే డబ్బులు లంచమే కదా. ఎలక్షన్లో 2000 ఇస్తారు. 2000 ఇచ్చిన దానికి 2 లక్షల రూపాయలు ఆయన కలెక్ట్ చేసుకుంటాడు, అంతే కదా. ఆయన సంపాదించిన దాంట్లో మీకు పీనట్స్ ఇస్తాడు. ఒప్పుకుంటారు దీనికి? ఇది కరెక్ట్ అని చేలిపైకి ఎత్తండి. డబ్బులు కలెక్ట్ చేసి మీకు ఇస్తున్నారు, వాళ్ళు 10 రూపాయలు చేస్తే మీకు 1 రూపాయి ఇస్తున్నారు, అంతే కదా. చేలిపైకి ఎత్తండి ఎవరు అంటుంటారు. అందరి అభిప్రాయం అది. ఎందుకు ఎలక్షన్లో మనం డబ్బులు తీసుకోవడం మానేలేం? ఇచ్చేవాడు ఆత్రత, ఎందుకు మిమ్మల్ని విన్నోవర్ చేయాలి అని. మీరేంటి ఇచ్చారు కాబట్టి తీసుకోవాలని, అంతే కదా. ఓటు మీరు అటు ఇటు వేస్తున్నారు. అదే ఇచ్చేటప్పుడే మీరు ఒక మాట అడిగారనుకోండి, మేము తీసుకో, నీకు నీతి లేదు మాకు నీతి ఉంది అని చెప్పగలిగారు అనుకోండి. ఇప్పుడు నేను నువ్వు ఒకటన్నావు, ఎంతమంది అన్నారు? నువ్వు తీసుకోలేదు. ఎంతమంది తీసుకోలేదమ్మా? ఎంతమంది గట్టిగా ఉంటారు? ఓకే, రేపు రాబోయే రోజుల్లో మేము ఎవరన్నా డబ్బులు ఆఫర్ చేసినా ఈ రోజు నుంచి మేము చీ కొడతాం, తీసుకోవాలని వాళ్ళు చెల్లిపోయికెత్తండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నేనేమన్నానంటే అమ్మా, మీ డబ్బులు మీకు ఇవ్వడం, అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులు మీకు ఇస్తే దానివల్ల ఏమవుతుందంటే సమాజానికి నష్టం, మీకు కూడా భవిష్యత్తులో నష్టం. ఇప్పుడు మీరు 5 ప్రోగ్రాంలు ఇచ్చామన్నాం, 4 పైన ఇచ్చాం, 3 ఇచ్చాం, 4000, 6000, 10,000, 15,000 పింఛన్లు ఇస్తున్నాం. ఎవరైనా మంచానికే పరిమితమై ఉంటే ఎవరో ఒకరు చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. 15,000 ఇంటూ 5 సంవత్సరాలు 12 నెలలు లెక్కేసుకుంటూ 9 లక్షలు, అవునా? 9 లక్షలు ఇస్తే 2,000 రూపాయలు ఇవ్వకపోతే మా కార్యకర్త వస్తాడు, మా ఎమ్మెల్యే వస్తాడు, సార్ డబ్బులు ఇవ్వకపోతే ఓటేరు అంటే ముందు వీళ్ళే మాట్లాడేస్తూ ఉంటారు. మీలో ఆ మార్పు వచ్చిందనుకోండి, అప్పుడు ఇది జరగదు కదా. దానికి మీరు సిద్ధమా? మార్పుకి నమ్మకమేనా? మీరు ప్రజల్లో టేకప్ చేయగలుగుతారా? మీరు ఇది చేస్తే 4 రెట్లు ఫలితం వస్తుంది. ప్రతి ఒక్కరూ డబ్బులు ఇవ్వకపోతే పని చేయకూడదనే ఆలోచన, డబ్బులు ఇస్తే తప్ప క్లియర్ కాకూడదనే ఇది చేయడం, మిమ్మల్ని కూడా చులకనగా ఎడికి ముందులే 2,000 ఇచ్చేసి సరిపోతుంది ఎలక్షన్ అప్పుడు, ఇప్పుడు ఎందుకు పోవాలి దగ్గరికి, వీళ్ళకి ఎందుకు పనులు చేయాలి అనే ఆలోచన వస్తూ ఉంది. అవునా కదా? రైట్ కూడా ఉండదు. వస్తాయమ్మా, వాడు చెప్పకపోయినా మనసులో అన్నా అనుకోని ఆ మాట చెప్తాడు. గట్టిగా చెప్తే వల్ల నువ్వు ఓటేయమని తిరగబడతావని అడగకపోవచ్చు, కానీ మనసులో ఆ భావన ఉంటుంది కదా.
ఇది ఒక ఇష్యూ, నాకు ప్రధానమైన సమస్య. నేను 48 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. 2047కి ఇప్పుడు 3,20,000 రూపాయలు తలసరి ఆదాయం ప్రతి ఒక్కరికి, అంటే ఆ రాష్ట్రం అంతా ఆవరేజ్న. 5 ఏళ్లకు కానీ 6 ఏళ్లకు కానీ మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇప్పుడు 3,20,000 30,000 అనుకోండి, ఒకరికి 10 లక్షలు వస్తుంది, ఒకరికి 2 లక్షలు వస్తుంది, ఒక అతనికి 50,000 వస్తుంది, ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని బట్టి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేదాని వల్ల బేస్ లెవెల్లో అందరికీ ఒక 50,000 లక్ష రూపాయలు వస్తుంది బెనిఫిట్. రఫ్గా పేదవాళ్ళందరికీ వస్తుంది, పెన్షను, రేషను, లేకపోతే మీకు వచ్చేటన్నీ వస్తాయి. అదే కానీ నేనేం ఆలోచిస్తున్నానంటే పేదవాళ్ళందరికీ ప్రత్యేకంగా ఎక్కువ బెనిఫిట్ వచ్చేట్టుగా చేయడం. అందుకే నేను కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చాను మీకు, P4 అని, MBK 1020 అని, అంటే మార్గదర్శి బంగారు కుటుంబాలు. ఇప్పుడు 11 లక్షలను అడాప్ట్ చేసుకోండి. ఇప్పుడు మన నంద్యాల నుంచి వచ్చిన ఆడబిడ్డ చెప్తా ఉంది ఆవిడ ఇప్పుడు ఏం చేస్తా ఉందంటే అక్కడ బిజినెస్ చేస్తూ ఉంది, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఇలాంటి వాళ్ళు మీరు ఎంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదిస్తారు? చేలిపైకెత్తండి. ఓకే, ఒక 10-12 మంది ఉన్నారు, సగం మంది ఉన్నారు. ఎంతమంది చదువుకున్నారు? చేలిపైకెత్తండి. చదువుకున్న వాళ్ళు కాదు, చదువుకుంటున్న వాళ్ళు. ఇప్పుడు చదువుకునేవాళ్ళు ఒక 5-6 మంది చదువుకుంటున్నారు పిల్లలు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్లో కానీ మనం కానీ ముందుకు పోతున్న ఆలోచన ఏంటంటే ప్రభుత్వం ఆర్థిక అసమానతలు తగ్గించే విధానాలతో మనుషులని మనం గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు ఇస్తే డబ్బులు మిగలదు. చేపలు పట్టిస్తా వస్తే చేపలు ఇవ్వని రోజున మీరు పస్తుండాలి, అవునా కదా? అదే చేపలు పట్టించే విధానం నేర్పించామనుకోండి, ఇచ్చే డబ్బులు ఇస్తూనే చేపలు పట్టించే విధానంగా నేర్పిస్తే మీకు అదనపు ఆదాయం వస్తుంది. అదే నేను చేస్తున్నా ఇప్పుడు. రెండోది, మీలో ఆస్తులు ఉంటేనే పైకి వస్తాం అనేవాళ్ళు చేలి పైకెత్తండి. ఆస్తులు ఉంటేనే పైకి వస్తాం అనేవాళ్ళు చేలి పైకెత్తండి. ఎవరు లేరు. కాబట్టి మనుషులతో నైపుణ్యం పెంచుకొని చదువుకొని ఆలోచన విధానంతో పైకి వస్తానని చేలి పైకెత్తండి. వెరీ హ్యాపీ. అందరికీ ఆ ధైర్యం వచ్చింది. డాక్టర్లు అందరూ పేద మహిళలే. నేను పెట్టినప్పుడు నన్ను చాలామంది ఎగతాళి చేశారు. ఇంట్లో ఉండే వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. వీళ్ళందరినీ నేను అప్పుడు చెప్పాను మీకు అందరికీ. చెప్తే మీరు బయట వస్తే, ఇందులో పాత వాళ్ళు ఉన్నారో లేదు తెలియదు కానీ అప్పుడు వచ్చే వాళ్ళలో బయట వస్తే మగవాళ్ళందరూ మిమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు. ఈవిడ నిద్రలేసి ఫైల్ పెట్టుకొని వెళ్తా ఉంది, ఇవి ఏం చేస్తుందని అనేవాళ్ళు. నేను మీకు నేర్పించింది ఒకటే నేర్పించాను. ₹1 పొదుపు చేయండి, నేను ₹1 ఇస్తాను. ఆ డబ్బులు మీరు స్వయం ఉపాధికి ఖర్చు పెట్టుకోండి. కావాలంటే మిగిలితే వడ్డీకి ఇమ్మన్నాం. మళ్ళా వడ్డీ కూడా మీకే వస్తుందని చెప్పాను. ఆ ఒక్క ఉద్యమం చాలా బలంగా తయారైంది. లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి. 25,000 కోట్ల రూపాయలు డాక్రా సంఘాల్లో పొదుపు డబ్బులుంది మీ దగ్గర. 25,000 కోట్లు ఉంది. ఏమా? ఓ మహిళలు 2 లక్షలు అప్పు తీసుకుని మళ్ళా కట్టేస్తున్నారు. మళ్ళా కట్టేస్తున్నారు ఒక పద్ధతి ప్రకారం. అంటే 99.5% తిరిగి పే చేసే ఏకైక వ్యవస్థ. అంటే 0.4% పే చేయింది. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా ఎగ్గొడతారు, మీరు ఎగ్గొట్టడం లేదు. రెండోది, ఒకప్పుడు మీరు సామాజిక బాధ్యత ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గింది. ఒకప్పుడు నేను చెప్పేవాడిని, మీ భర్తను చదివించండి, మీరు ముందు నేర్చుకోండి, పిల్లల్ని చదివించండి, భర్తను చదివించారు. ఇప్పుడు తగ్గించారు. అదొకటి. ఇప్పుడు అప్పుడు ఇంకోటి కూడా చెప్పేవాడిని, వ్యసనాల బారి నుంచి కుటుంబాన్ని కాపాడండి, సమాజానికి కూడా నాయకత్వం ఇవ్వమని చెప్పారు. అప్పుడు తాగి ఎవరున్నా కానీ గొడవలు చేస్తే అలాంటి వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలని. ఇంకొక మాట కూడా చెప్పాను, మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో. ఇంట్లో గొడవలు ఉంటే భర్త మీ మాట వినకపోతే ఈ డాక్రా సంఘాలు చిట్కాలు నేర్చుకొని ఎట్ట కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేయమన్నా.
అది కూడా చెప్పాను మీకు. ఎందుకంటే డిఫరెన్స్ కాదు, విడిపోవడం కాదు, మీరు వాళ్ళని మనం అందరం కలిసి పనిచేసే దారిలోకి తెచ్చుకోవడం, మార్చుకోవడం, మంచి కోసం మార్చుకోవడం, అది కూడా చెప్పాను మీకు అందరికీ. ఇప్పుడు నాకేంటంటే మీ అందరితో మొన్న 1 సంవత్సరం ప్రయత్నం చేస్తే 1,00,000 మంది స్వయం ఉపాధిలో మన ఆడబిడ్డ చెప్పినట్టు ఆర్గానిక్ ఇవన్నీ కూడా చేసి ముందుకు పోయారు. నవ్ ఐఎమ్ గోయింగ్ 5 లక్షలు ఈ సంవత్సరం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్. దీనికి బ్రాండ్ స్వయం ఏపీ. దీనికి ప్రపంచంలో ఉండే వ్యక్తులను తీసుకుంటాం హార్డ్. ప్రపంచంలో ఉండే వ్యక్తులందరినీ తీసుకొస్తాయి, ఏజెన్సీని, మార్కెటింగ్, బ్రాండ్, ప్యాకేజింగ్, రెసిపీ అన్నిటికీ. అవి తీసుకొస్తే మీరు కానీ అమ్మి లోకల్గా అమ్మడం, జిల్లాల్లో అమ్మడం, రాష్ట్రంలో అమ్మడం, దేశంలో అమ్మడం, విదేశాలకు కూడా అమ్మే పరిస్థితి రావాలి. ఆ స్థాయికి వస్తే ఈజీ అవుతుంది. మీరు ఒకసారి ఇవి కూడా వర్కౌట్ చేయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మీ దగ్గర నుంచి ఏంటంటే ఇది ఒక అందరికీ కొన్ని కోరికలు ఉంటాయి, యాస్పిరేషన్స్. నేను మీకు అందరికి ఒక మాట చెప్పాను, ఈ రోజు నుంచి మీలో నేను అనే సంకల్పం, నేను చంద్రబాబు నాయుడు అనే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తాను, దానికి ఏం కావాలో వర్కౌట్ చేస్తా, ఏమేమి ఉన్నాయో మీరు చూస్తూ ఉంటారు. మీరు ఏం చేస్తారు, దానివల్ల మీ కుటుంబం ఎట్లా పైకి వస్తుంది, మీరు ఏ విధంగా ఆనందంగా ఉంటారు, తద్వారా సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది చెప్పగలుగుతారు ఎవరన్నా? చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. మైక్ ఎవరన్నా? నమస్కారం సార్, నా పేరు వహీదా సార్. నేను వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సింహాద్రిపురం మండలం సింహాద్రిపురం గ్రామం నుండి వచ్చాను. నేను సంఘ సభ్యురాల్ని. మాకు ఎస్హెచ్జిలో చాలా స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్, బిజినెస్ ట్రైనింగ్స్ ఇవన్నీ ఇప్పిస్తున్నారు సార్. లాస్ట్ ఇయర్ మాకు ఎస్విఈపి స్టార్టప్ విలేజెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ అని ఒక స్పెషల్ ప్రాజెక్ట్ మొదలైంది. ఇందులో 3 దశలు ఉంటాయి సార్, ఎస్విఈపి అండ్ మెడ్, ఓఎస్ఎఫ్, 1 స్టాప్ ఫెసిలిటీ. మెడ్ అంటే మైక్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. అయితే మాకు ఇందులో బనానా మీద స్పెషల్ ప్రాజెక్ట్ ఇచ్చారు సార్ మా డిస్టిక్కి. ఎందుకంటే పంటలు పండించడమే కాకుండా దానికి బై ప్రోడక్ట్గా మార్చాలి, వాల్యూ అడిషన్ చేయాలి. మనకి 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ మీరు ఇచ్చిన స్ఫూర్తితో మేము అదే సంకల్పంతో సిఆర్పిగా నేను అందులో వర్క్ చేస్తున్నాను సార్. ఇందులో ఈ ప్రాజెక్టులో 4 మండలాలు మాకు సెలెక్ట్ అయ్యాయి సార్. ఈ 4 మండలాలలో ఎక్కడ ఏమేమి ప్రోడక్ట్స్, అక్కడ ఏమేమి మాకు సోర్సెస్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మేము ఎంటర్‌ప్రెన్యూర్స్ని వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ కానివ్వండి, లేదంటే ట్రైనింగ్స్, కస్టమర్తో ఎలా మెలగాలి అనే మెలకువలు మొదట మాకు ట్రైనింగ్ ఇచ్చారు సార్. ఇప్పుడు మేము ఆ 4 మండలాలలో ఇప్పటికీ ఒక 80 మందిని ఎంటర్‌ప్రైజెస్ పెట్టిస్తున్నాం సార్. మనకి ఎస్విపిలో నుండి లోన్స్ వస్తాయండి, అలానే ఓఎస్ఎఫ్ వీళ్ళు కూడా బిజినెస్లు స్టార్ట్ చేపిస్తున్నారు. అదనంగా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టే వాళ్ళకి పిఎంఎఫ్ఎంఈ కానివ్వండి, లేదంటే మనకి స్త్రీ నిధి, సిఏ, మన ఎస్సీజీల నుండే ఒక్కొక్క సభ్యురానికి ఒక 5 లక్షలు లబ్ధి పొందుతున్నారు సార్. అందరూ 5 లక్షల వరకు లోన్స్ వస్తున్నాయి. ఆ అమౌంట్తో మంచి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని అవగాహన ఇస్తున్నాం సార్. మనకు స్త్రీశక్తి పథకం రాకముందు నేను ఒక సిఆర్పిగా ఉన్నాను సార్. అప్పుడు 2 డేస్కి ఒకసారి ఫీల్డ్కి నెలలో ఒక 15 డేస్ వెళ్ళేదాన్ని, ఎందుకంటే ఛార్జెస్ చాలా ఎక్కువ అయ్యేవి. సోర్స్ మీద మాకు బేసిస్ మీద అమౌంట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆగస్టులో మాకు స్త్రీశక్తి పథకం వచ్చాక ఇంకా ఛార్జెస్ ఏమీ ఉండవు కాబట్టి నేను మంత్లీ ఒక 26 డేస్ డైలీ ఎవ్రీడే ఫీల్డ్కి వెళ్ళానండి.
ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్ళి ప్రతి మండలం 4 మండలాలలో ప్రతి విలేజ్ తిరుగుతూ ఎస్హెచ్జి సభ్యులతో మాట్లాడి వాళ్ళకి ట్రిగ్గరింగ్ చేస్తూ బిజినెస్ పెట్టాలి, ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలి, ప్రతి మండలానికి ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టాలి, మనం ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక మినిమం ఒక 20-30 మంది కన్నా జాబ్లు ఇచ్చేలా ఉండాలి అనేది ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. ఆ దిశగా నాకు మంచిగా నేను ప్రతి విలేజ్ తిరుగుతూ బాగా అందరికీ అవగాహన కల్పిస్తున్నందుకు నన్ను మెంటల్గా కూడా ప్రమోట్ చేశారు సార్. అది ఈ స్త్రీశక్తి పథకం వల్లే సాధ్యమైంది. వర్క్ చేశాను, ఎక్కువ వర్క్ చేయడం వల్ల చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాను, మంచిగా వాళ్ళని ట్రిగ్గర్ చేసి మోటివేట్ చేస్తున్నాను అని. ఇప్పుడు మాకు బనానా ప్రోడక్ట్ మీద ఒక 30 మందిని మేము బిజినెస్ ప్లాన్ చేసి వాళ్ళకి మిషనరీస్ ఎంత అవుతుంది, వాళ్ళకి మార్కెటింగ్ ఎక్కడ చేయించాలి అనేది ఎంత నేర్పించి ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. పులివెందులలో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ యూనివర్సిటీ ఉంది, అందులో ట్రైనింగ్ పీడీ గారు కలెక్టర్ గారు మాట్లాడారు, ఆ ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు సార్. వాళ్ళు రెడీగా ఉన్నారు సార్. ట్రైనింగ్ తీసుకోగానే మేము ఈ మంత్ ఎండింగ్లో నెక్స్ట్ మంత్ స్టార్టింగ్కి మేము గ్రౌండింగ్ చేసేస్తాం సార్. బనానాతో నార ఎలా తీయొచ్చు, దాని పొట్టుతో నుండి కూడా వేస్టేజ్ కాకోకుండా బనానా పౌడర్ కానివ్వండి, స్లైసెస్, చిప్స్, ప్రోటీన్ పౌడర్స్, నారతో ఫ్యాబ్రిక్స్ ఎలా చేస్తారు, బుట్టలు ఎలా అల్లుతారు అన్నీ వాళ్ళకు నేర్పించి ఎక్స్పోజర్కి తీసుకెళ్ళి మీరు అనుకున్న విధంగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్ని మేము ఖచ్చితంగా నెరవేర్చేలా ఇదే లక్ష్యంతో పనిచేస్తాం సార్.